తిరుపతికి వెళ్ళి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడికి వెళ్ళలేని వారు ఈ బంగారు తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తిరుమల వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది అనేసి చెప్తూ ఉంటారు. ఈ బంగారు తిరుపతి బెంగళూరు నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్ జిల్లా గుట్టహల్లి గ్రామంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారిని కిటికీలో నుంచి దర్శనం చేసుకోవడం వల్ల భక్తులు హరిషడ్వర్గాలను జయిస్తారని నమ్మకం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామిని కిటికీల స్వామి అని కూడా అంటారు. కోలార్ జిల్లాలో బంగారు గనులు ఎక్కువ ఉండడంతో బంగారు తిరుపతి అని కూడా అంటారు. కొండపై వెలిసిన ఈ గుడి ప్రకృతి సౌందర్యాలతో చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఆధ్యాత్మికంగా కూడా కనిపిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామిని కిటికీలో నుంచి ఎందుకు దర్శనం చేసుకోవాలనేసి ఇప్పుడు తెలుసుకుందాం. భృగు మహర్షి తపస్సుకు మెచ్చి ఆ గోవిందుడు ఇక్కడ వెలిశాడని స్థల పురాణం చెప్తోంది. ఇక్కడ మనకి పద్మావతి అమ్మవారు కనిపించరు. ఎందుకంటే భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలం మీద తన్నడం వల్ల అక్కడ ఉన్న లక్ష్మీదేవత కోపంతో బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి పద్మావతి అమ్మవారు దర్శనమివ్వదు. విష్ణుమూర్తి వక్షస్థలం మీద తన్నడం వల్ల భృగు మహర్షి తన పాపం తప్పు తెలుసుకొని ప్రాధేయపడ్డాడు విష్ణుమూర్తిని. ఆ పాపం ఎలా పోగొట్టుకోవాలో అని అడగగా అప్పుడు విష్ణుమూర్తి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఘోర తపస్సు చేయి అని ఆజ్ఞాపించాడు. అప్పుడే ఇక్కడ భృగు మహర్షి బంగారు తిరుపతిలో కఠినమైన తపస్సు చేయడం వల్ల విష్ణుమూర్తి శ్రీనివాసుని రూపంలో ఇక్కడ వెలిశాడని స్థల పురాణం చెప్తుంది. ఇంత మహిమాన్వితమైన బంగారు తిరుపతి దేవాలయాన్ని ఖచ్చితంగా మీరు కూడా దర్శించుకోండి.